వాళ్ళ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టూడియోలో. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. నమస్తే ఇద్దరు కూడా. దేవిప్రసాద్ గారు, మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు రోజు రోజుకు పడిపోతున్న పరిస్థితి, మైనస్లోకి వెళ్తూ ఉంది. మొత్తం వృద్ధి అంతా కూడా, డిఫ్లేషన్ కూడా తీవ్ర స్థాయిలో ఉన్న సందర్భం. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించడం కాకుండా ప్రతికూలమైన నిర్ణయాలు తీసుకుని ఇప్పటికే వ్యవస్థ అంతా కూడా విధ్వంసం అవుతుందనే విమర్శను ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఖాళీ అవుతున్న ఖజానాను పూడ్చుకునేందుకు వేల కోట్ల విలువ చేసే పారిశ్రామిక భూములు, పారిశ్రామిక వాడలకు కేటాయించిన భూములను, నియోపోలిస్లో ఏకంగా లంగ్ స్పేస్లకు, పిల్లల ఆట స్థలాలకు కేటాయించిన భూములను కూడా ప్రభుత్వం అమ్మాలనే ఒక ప్రయత్నం చేస్తుందనే కీలకమైన వార్త ఈరోజు మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. గుడ్ మార్నింగ్. అంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పరిపాలనా వైఫల్యం వల్ల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో వస్తున్నటువంటి ప్రజా ఆగ్రహాన్ని తట్టుకోవడానికి రకరకాల ఏదో కోతి చిందులేస్తే ఏం జరుగుతుందో అట్లా జరుగుతూ ఉంది. అంటే మొత్తంగా కూడా ప్రభుత్వం తమకు అవసరమైనటువంటి పరిపాలన నైపుణ్యంతో రాబడిని పెంచుకొని ప్రజలకు పంచేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా ఉన్నాయి గ్యాప్స్, ప్రభుత్వానికి రావాల్సినటువంటి అనేక గ్యాప్స్ను ఫిలప్ చేసుకొని ఆర్థిక పరిపుష్టి చేసుకొని ముందుకు పోవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అది పక్కకు పెట్టి ప్రజలకు సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి, పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి దాదాపు 10,000 ఎకరాలకు స్కెచ్ చేసి ఇలా భూమిని అమ్మకానికి పెట్టి భూమి అమ్మకం ద్వారా వచ్చేటువంటి దాన్ని తమ అవసరాల కోసం ఉపయోగించుకోవాలని చూడడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అంటే ప్రభుత్వానికి లంగ్ స్పేస్ గురించి కానీ, పారిశ్రామిక అవసరాల కోసం కానీ, లేకుంటే కమ్యూనిటీ అవసరాల కోసం కానీ రకరకాల అవసరాలు భవిష్యత్తులో వస్తాయి. ఇప్పుడు నైజాం డైనస్టీ నుంచి ఇప్పటి వరకు ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు, పారిశ్రామిక అవసరాల భూములు, లేకుంటే లంగ్ స్పేస్ కేటాయించినటువంటి భూములు, పర్యావరణానికి అవసరమైనటువంటి భూములు, ఇవన్నీ కూడా ఎందుకు పెట్టినరు అంటే భవిష్యత్ అవసరాలకు, ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలకు ఉపయోగించేటువంటి విధంగా పెట్టాలి. ఇవాళ మొత్తంగా కూడా భూములన్నీ కూడా నువ్వు అమ్మేసి అసలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక గజం కూడా లేకుండా చేస్తే భవిష్యత్ అవసరాలను ఎట్లా తీరుస్తారనేటువంటి విషయం ఇవాళ ప్రభుత్వానికి సోయలేదు. ఇది ఒక్కటే కాదు, యూనివర్సిటీ భూముల మీద కూడా కన్నుబడ్డటువంటి నేపథ్యాన్ని చూసాం. యూనివర్సిటీ అంటే రీసెర్చ్కి, రేపు భవిష్యత్తు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక సాంకేతిక పరిజ్ఞానానికి అవసరమైనటువంటి విజ్ఞానాన్ని పెంచేటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా మనం యూనివర్సిటీలో ఎట్లా సెంట్రల్ యూనివర్సిటీ భూములు కొల్లగొట్టి దాని పేరు మీద 10,000 అప్పు తీసుకొని ఒక ఊహాజనితమైనటువంటి నగరానికి ఒక రోడ్డుకు మనం కిటుప్రోకో చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అట్లాగే అనేక విషయాలు ఇవాళ ఉద్యోగులకు ఇచ్చినటువంటి భూములు, కంచగచ్చి భూములు ఉద్యోగులకు ఇస్తే ఉద్యోగులకు సంబంధించినటువంటి భూములను కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇలా కొల్లగొట్టి 17-18 ఎకరాల్లో ఇలా వెంచరేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ మరి కబ్జా చేస్తున్నది అనేటువంటి విషయం ఇలా చాలా స్పష్టం. రెండవది చిత్రం అంటే రిజిస్ట్రేషన్ విలువలో 30% కడితే దాన్ని కన్వర్షన్ చేసుకోవచ్చు అనేటువంటి పద్ధతులు ఇవాళ చెప్తాం. రిజిస్ట్రేషన్ విలువ ఎంత ఉంటుంది రాజు గారు? బయట 20 లక్షలు ఉంటే 20,000 కూడా ఉండదు. అంటే నువ్వు 5,000కు 6,000కు డబ్బులు కట్టి కన్వర్షన్ చేసుకొని పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు నువ్వు వెంచర్లు వేసి బడా బహుళంతస్తుల భవనాలు కట్టి రేపు ఈ నగరానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ని ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఇప్పటికే అనేక యూనిట్లు కూడా ఆక్యుపేషన్ లేక ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్ల ఇలా రియల్ ఎస్టేట్ అంతా కుదేలైపోయి అసలు హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనాలంటే భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. హైడ్రా పేరు మీద రకరకాల విన్యాసాలు చేస్తున్నారు కదా, ఎక్కడ ఎవరు వచ్చి ఎప్పుడు కూలగొడుతున్నారు అనేటువంటి ఒక భావన ఇవాళ మధ్యతరగతి ప్రజల్లో మొదలైంది. కాబట్టి ఇవన్నిటి విషయంలో కూడా ఇవాళ మొత్తంగా కూడా రాబడి పోయింది. అసలు మొత్తం ఈ భూములన్నీ కూడా అమ్మి ఏదో ఒకటి సొమ్ము చేసుకొని తమ తాత్కాలిక అవసరాలను వినియోగించుకోవాలనే తపన తప్ప ఒక దీర్ఘకాల ప్రయోజనాలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్ అవసరాలు కానీ, ప్రజా పాలన చేస్తున్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు ప్రజలకే ఒక గుదిబండగా తయారైనటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఎందుకు ఈ భూములన్నీ కూడా ఉంచాల్సి వచ్చింది అంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయని. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశించలేదు, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, తరతరాల వాళ్ళ కోసం ఎట్లా ఈ భూముల
ఎస్ మాట్లాడతాను. నేను ఒకసారి విజయ్ గారితో మాట్లాడతాను. విజయ్ గారు, మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చాలా ఆలోచించిన తర్వాత మాత్రమే పూర్తిగా పారిశ్రామిక వాడలకు భూముల కేటాయింపు జరిగిన సందర్భాన్ని మనం చూసాం. అలాంటి భూములను ఫ్యూచర్లో పారిశ్రామిక అవసరాలు కావచ్చు, యూనివర్సిటీలకు సంబంధించిన అవసరాలు కావచ్చు, పిల్లలకు సంబంధించిన పార్కులు, అలాగే ఆట స్థలాలు, హైదరాబాద్ 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో లంగ్ స్పేస్లకు ఉద్దేశించిన భూములను కూడా ఈ రకంగా అమ్మాలనే ఒక ఆలోచన ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. దాదాపు 10,000 ఎకరాల భూములను అమ్మాలనే ఒక ప్రయత్నం జరుగుతుందనే వార్తను మనం ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ మీకు, దేవిప్రసాద్ సార్కి, వీక్షకులకు. ఇప్పుడు ఒక 2 విషయాలు మనకి స్పష్టమవుతున్నాయి. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్థికంగా చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నది అనేది ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకి ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్రం భవిష్యత్తు పట్ల ఒక సీరియస్ దృక్పథం లేదు. కేవలం టెంపరీగా వాళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెన్సీ కోసం మాత్రమే వాళ్ళు ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఒకటైతే, రెండోది, ఈ ప్రభుత్వం యొక్క ఇండస్ట్రియల్ పాలసీ హైదరాబాద్ విషయంలో, తెలంగాణ విషయంలో ఎట్లా ఉంటుంది అనేది కూడా దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాదు నిరంతరంగా చాలా పెద్దగా విస్తరిస్తున్నటువంటి నగరము. ఒకవైపు ఇదే ప్రభుత్వం చెప్తుంది ఎక్కడికెక్కడికో చాలా సుదూరంలో ఉన్న ప్రాంతాల్లో కూడా మేము హైదరాబాద్ను విస్తరించుకుంటూ పోతామని మహబూబ్ నగర్ దాకా భూములను గుంజుకోవడానికి రైతుల దగ్గర ప్రయత్నం చేస్తూ, కరెక్ట్గా ఇండస్ట్రీస్కి కేటాయించినటువంటి ప్రత్యేకమైన భూములను ఇవాళ అది ఏంటి రిజిస్ట్రేషన్ వాల్యూ కడితే చాలు మీరు తీసుకోవచ్చు అనేది. దీనిలో మళ్ళా ఎట్లా ఉంటుందంటే 2-3 విషయాలు. ఒకటి, నిజంగా ఇంకెవరన్నా అవసరాలకు ఉపయోగించుకోది, దీని పేరు మీద చాలా మంది ఈ భూములను తమ గుప్పిట్లో పెట్టుకొని తక్కువ ధరకే ఆక్యుపై చేసుకొని ప్రభుత్వం అనుకూలంగా ఉన్న వర్గాలు, గ్రూపులు ఇవి ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఆ భూములను చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది మొత్తము ఈ నిర్ణయము హైదరాబాద్ భవిష్యత్తును సమూలంగా దెబ్బతీసేటువంటి నిర్ణయం అవుతుంది. ఇంకా హైదరాబాద్లో పెరిగిన జనాభాకు కావాల్సినటువంటి పారిశ్రామికీకరణ తప్పకుండా జరగకపోతే అక్కడ విపరీతమైనటువంటి నిరుద్యోగ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆల్టర్నేటివ్ కొంత ఇండస్ట్రియలైజేషన్కు ఉన్న ఒకే ఒక అవకాశాన్ని సర్వనాశనం చేయడం, తర్వాత పర్యావరణానికి అవసరం ఉన్నటువంటి లంగ్ స్పేస్ ని డెవలప్ చేయకపోవడం, 2 తీర్ల కూడా నగరాన్ని, అక్కడ ప్రజలను దెబ్బతీసేటువంటి ఒక చాలా తప్పుడు నిర్ణయంగా రేపు కాబోతుంది అనేది నా అభిప్రాయం. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలతో ప్రజలకు సంబంధించిన భవిష్యత్తును, హైదరాబాద్ భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భంలో చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, వాస్తవానికి పరిశ్రమలకు సంబంధించి గతంలో టీఎస్ ఐపాస్ వంటి ఒక పాలసీల రూపకల్పన చేసి పెద్ద ఎత్తున దిగ్గజ కంపెనీలు తీసుకురావడం వల్ల పూర్తి స్థాయిలో ఆ భూముల విలువ పెరిగింది. ఆ విలువను ఈరోజు పూర్తి స్థాయిలో ఈ భూములను తెగనమ్మడం ద్వారా ఆ విలువను క్యాష్ చేసుకునే ఒక ప్రయత్నం జరుగుతుందనే విమర్శ కూడా వస్తుంది. ఇలా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో పరిశ్రమలకు సంబంధించిన అవసరాలను ఎలా తీర్చుతారనే ఒక సమస్య కూడా వస్తుంది. ఆ అంశం కూడా ప్రధానంగా చర్చకు దారితీస్తూ ఉంది. రాజు గారు, కేసీఆర్ గారి 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేటువంటి ఒక ప్రయత్నం, మౌలిక సౌకర్యాలు కల్పించడం, శాంతి భద్రతలకు సంబంధించి, విద్యుత్కు సంబంధించి అనేక అవసరాలు తీర్చడం వల్ల అనేక బహుళజాతి సంస్థలు నూతన టీఎస్ ఐపాస్, మీరు ఇంతకుముందు చెప్పినట్టే నూతన టీఎస్ ఐపాస్ పెట్టి సింగిల్ విండో సిస్టమ్ పెట్టడం వల్ల అనేక బహుళజాతి కంపెనీలు ఇక్కడికి వలస పెట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. ఇది రావడం వల్ల ఏమైపోయింది, చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు కానీ ఇక్కడ ఉండేటువంటి అనేక రేట్లు పెరిగినాయి. కేసీఆర్ గారి పరిపాలనలో ప్రతి వ్యక్తి యొక్క విలువ పెరిగింది. ఒక ఎకరం ఉన్నటువంటి విలువ 14 ముందుకు 2 లక్షలు 3 లక్షలు ఉన్నటువంటి విలువ 40 లక్షలకు పోయిందంటే ప్రతి మనిషికి సంబంధించినటువంటి విలువను పెంచేటువంటి ప్రయత్నం 9.5 ఏళ్ళలో చాలా స్పష్టంగా జరిగింది. కాబట్టి ఇలా ఈ పారిశ్రామిక అవసరాల కోసం దాదాపుగా హైదరాబాద్లో 22 వాడలు ఉన్నాయి. 50-60 ఏళ్ల కింద కేటాయిస్తే అప్పుడు 10 రూపాయలకో 12 రూపాయలకో గజం లెక్క కేటాయించి ఉండొచ్చు. ఇప్పుడు ఇది ₹1,00,000 గజమైనటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి పారిశ్రామిక అవసరాలు ఎటైనా పోని, భవిష్యత్ అవసరాలు అక్కర్లేదు, మా 4 ఏళ్ల పరిపాలనలోనే మాకు కావలసినటువంటి రాబడి రావాలి, ఈ 4 ఏళ్లలోనే భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం తప్ప ఇవాళ పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించినటువంటి భూముల్ని మీరు వెంచర్ల కోసం ఉపయోగిస్తే భవిష్యత్ అవసరాలు ఎట్లా తీరుతాయి? ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. మీకు నిజంగానే పరిపాలన
మీద మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు ఇంకా ఆక్యుపై చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారు 14,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకును సృష్టించాడు ఫార్మాసిటీ సంబంధించి. మీకు ఏ ఇబ్బంది లేకుండా 14,000 ఎకరాలు. ఆ రోజు మీరు ఏమన్నారు, ఈ పారిశ్రామిక అవసరాలకు వద్దు, ఇది రైతులకే ఇచ్చేయండి అన్నారు. మళ్ళీ ఇలా 14,000 ఎకరాలకు ఇంకొక 10,000 ఎకరాలు యాడ్ చేసి మీరు 25 ఎకరాలు చేసి పొర్తు సిటీ పేరు మీద 4 అన్నదమ్ములతో వ్యవహారం నడిపిస్తున్నారు కదా. ఇలా రకరకాల యూనివర్సిటీల పేరు మీద, రకరకాల పేరు మీద మళ్ళీ రైతులకు ఇచ్చేయండి అనేటువంటి ప్రశ్నకు ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర జవాబు లేదు. కాబట్టి కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఇటువంటి అవసరాల కోసం భవిష్యత్తు 14,000 ఎకరాల ఫార్మాసిటీకి ఇప్పుడే వెంటనే అవసరం లేదు. కానీ ఒక 100 ఏళ్ల వరకు హైదరాబాద్ నగరానికి వచ్చేటువంటి జనము, హైదరాబాద్లో పెరిగేటువంటి అవసరాలు, హైదరాబాద్కు ఉండేటువంటి ఇమేజ్, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఉండే గుర్తింపు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని 14,000 ఎకరాలు సేకరించి ఒక అద్భుతమైనటువంటి విశ్వనగరంగా మార్చాలని కేసీఆర్ గారు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంది? ఇలా హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు, హైదరాబాద్ బ్రాండ్ను దెబ్బతీస్తున్నారు. ఎవరైనా ఒక బహుళజాతి సంస్థ ఇక్కడికి వస్తే వాడు పారిపోయేదాకా మన వెంట పడుతున్నారు కదా. ఇలా అనేక కంపెనీలు పోతున్నాయని చెప్పి ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. అనేక కంపెనీలు మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చీత్కరించుకునేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా. దీనికి కారణం ఏంటంటే సరైనటువంటి అప్రోచ్ లేదు. మీరు కొత్త పారిశ్రామిక విధానం లేదు. ఈ పారిశ్రామిక అధిపతులను హైదరాబాద్ నగరానికి తీసుకురావడం ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి అనేక ఉపాధి కల్పన జరుగుతుందనేటువంటి సోయి లేకుండా ఇలా మీరు ఉన్న భూములన్నీ ఇచ్చేస్తే రేపు ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త విజ్ఞానం మనం అందిపుచ్చుకోవాలంటే మీకు ఒక గజం కూడా ఉండదు కదా హైదరాబాద్లో. అప్పుడు మీ 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 పారిశ్రామిక వాడలన్నీ ఎక్కడికి పోవాలి రాజు గారు? అంటే తెలంగాణలో స్థానం లేకుండా, భవిష్యత్తుకు అభివృద్ధికి స్థానం లేకుండా ఒక 100 ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అనేటువంటిది ఈ చర్య ద్వారా మనకు చాలా స్పష్టమైంది. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే అనేక రకాల భూములను తెగనమ్ముతా ఉన్నారు. రానున్న రోజుల్లో పూర్తిగా పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన భూములను కూడా ఈ రకంగా తమ అనుయాయులకు కట్టబెట్టుకునేందుకు ప్రయత్నం చేయడం అత్యంత దారుణం అని చెప్పేసి దేవిప్రసాద్ గారు మండిపడుతున్న సందర్భం. ప్రభుత్వ ఆదాయాలను పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి తప్ప ఇలాంటి చర్యలు సరైనవి కాదని చెప్పి కూడా స్పష్టం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరో అంశాన్ని తీసుకుంటే ఇక్కడ దేవిప్రసాద్ గారు చాలా కీలకమైన అంశం, నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించిన సమీక్ష జరిగింది. ఇందులో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఓడిన చోట తప్పకుండా గెలుద్దాం, అనేక అక్రమ మార్గాల్లో మాత్రమే కాంగ్రెస్ టెక్నికల్గా గెలిచింది తప్ప నైతిక విజయం బీఆర్ఎస్ అని స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా సిద్ధం కావాలని పార్టీ పిలుపునిచ్చిన సందర్భాన్ని మనం చూసాం. నిన్న ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రాజు గారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయం సాధించిందనేటువంటి విషయం చాలా స్పష్టం. ఎందుకంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం ప్రజల పట్ల వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు, ప్రజలకు సంబంధించినటువంటి మొత్తం జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటి విధానాల వల్ల ఎట్లా ప్రజలు కష్టాలు పడుతున్నారు, నష్టాలు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జూబ్లీహిల్స్ ఎన్నికలలో కేటీఆర్ గారి నాయకత్వాన ఒక ఎజెండాగా మార్చి ఇలా విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గ విధానాలను ఎండగొట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు సాంకేతికం, ఎందుకంటే వాళ్ళు రాయించుకున్న ఓట్లు, వేయించుకున్న ఓట్లు, రిగ్గింగ్ చేసినటువంటి ఓట్లు, వ్యవస్థలను అన్నింటినీ కూడా ఉపయోగించుకొని వేసినటువంటి వాళ్ళు ఎన్నికల కమిషన్కు బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చివరకు మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దొంగ ఓట్లు మీరు నమోదు చేశారని అపార్ట్మెంట్ల నంబర్లతో సహా కూడా ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎన్నికల కమిషన్ సరైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఇలా అనేక మంది ఇతర నియోజకవర్గాల ఓటర్లను, పక్క రాష్ట్రాల ఓటర్లను అందరినీ తీసుకొచ్చి నమోదు చేయించుకొని ఓట్లు వేయించుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనబడతాం. కాబట్టి ఈ గెలుపు కేవలం సాంకేతికం మాత్రమే, నైతిక విజయం మనం సాధించడం. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మనం గెలిస్తే పొంగిపోయేది లేదు. కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్తాడు, విజయాలకు మనం పొంగిపోవద్దు, అపజయాలకు కుంగిపోవద్దు. అందుకే కేటీఆర్ గారు కూడా నిన్న కార్యకర్తలకు అందరికి కూడా మనం కుంగిపోవలసినటువంటి అవసరం లేదు. మనం డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల్ని సరైనటువంటి రీతిలో నిటారుగా నిలబడి పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో ధర్మం గెలుస్తుంది. ఎక్కడైతే ఓడినమో అక్కడే గెలిచేటువంటి అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ పార్టీకి పునర్జీవనం తీసుకురావాలనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారు నేను స్పష్టంగా చెప్పి జరుగుతున్నది కూడా అదే కదా. కేటీఆర్ చాలా మంది ఏమంటారు, మేము ఓటేసినాం టీఆర్ఎస్ పార్టీకి, ఎట్లా ఓడిపోయింది అనేటువంటి ఒక మదనం
అంటే ఇవాళ ఏమైపోయిందంటే స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రజల్లో మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ వేసినా కూడా ఇవాళ గెలుపు కానటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లు వేయడం, లేకుంటే ఆయా సందర్భాల్లో ఆయా వర్గాలకి విపరీతమైనటువంటి లాభం చేసేటువంటి ప్రయత్నాలు చేసి డబ్బులు పెట్టి కొనుక్కొని పోలీస్ వ్యవస్థను ఉపయోగించి కేసులు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి రకరకాల దుర్మార్గాలు చేశారు. వీటిని అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. చాలా స్పష్టంగా నిజాయితీగా మొత్తంగా కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక గొప్ప విజయం సాధించినాం. ఓడిపోతే రాజకీయ పార్టీలుగా గెలుపు ఓటములు అనేటువంటి సహజం. కానీ ఈ ఓటమిలో కూడా మాకు ఇలా సంతృప్తి ఉంది. ఎందుకు కారణం ఏంటంటే ప్రజల సమస్యల్ని సరైనటువంటి రీతిలో మనం ఎజెండాలో పెట్టినాము. ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని దుర్మార్గాలని దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీజేపీ చేసేటువంటి దుర్మార్గాలు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలు, బీఆర్ఎస్ పార్టీ నిటారుగా నిలబడే హైడ్రా కోసం, మూసీ కోసం, లగచర్ల కోసం, ఫార్మాసిటీ అవసరాల కోసం ప్రజలకి ప్రతి కష్టంలో కన్నీళ్లలో మేము తోడున్నాం అనేటువంటి విషయాన్ని ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికలు ప్రజలు అనుకున్నారు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మనకు పార్లమెంట్లో చాలా మంది చాలా మాట్లాడారు, పార్లమెంట్లో మీ తగ్గిపోయినాయి అని. పార్లమెంట్లో 18,000 వస్తే ఇలా 75,000 ఓట్లకు మనం ఎదిగినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇక తెలంగాణలో ప్రత్యామ్నాయం కేసీఆరే రేపు కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి నివసించే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా ఇది మనం భావించాలి. రాజు గారు, మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం ఇది. ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అని ప్రజలు తేల్చి చెప్పిన సందర్భం కూడా స్పష్టంగా ఈ ఎన్నికల తీర్పు ద్వారా తెలిసిందనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రజలకు సంబంధించి ఫలితాల మాట ఎలా ఉన్నా ప్రజలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఇబ్బందులపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏ రకంగా మోసం చేసిందనే అంశాలపై పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించాం. ప్రజల ముందు దోషిగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో మాత్రం ఈ ఎన్నిక దోహదపడిందనే అంశాన్ని కూడా దేవిప్రసాద్ గారు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు కాంగ్రెస్తో పాటుగా బీజేపీ, టీడీపీ, ఎంఐఎం అన్నీ కూడా ఒకవైపు నిలబడి పోరాడినా కూడా తెలంగాణ ప్రజల పక్షాన, హైదరాబాద్ ప్రజల పక్షాన పోరాడి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టామని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ స్పష్టం చేసిన సందర్భాన్ని మనం చూసాం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావు గారితో పాటు ఇతర నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరైన సందర్భం కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాలి అంటే ఓడిన చోట తప్పకుండా గెలిచి చూపిద్దాం, తప్పకుండా ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ను మాత్రమే ప్రజలంతా కూడా మరోసారి గుర్తించిన సందర్భం కూడా కనిపించిందనే ఈ కీలకమైన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిజమేనండి. బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అని ప్రజలు చూస్తుంటే నిజంగా కూడా బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కావాలి కదా. నైతిక విజయం సాధించడం వల్ల ప్రయోజనం లేదు. విజయం సాధించకపోతే ఇవాళ ఎవరైతే ప్రజలు మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయం ఒకటని చెప్తే అక్కడ బయటకు వచ్చే అభిప్రాయం ఇంకొకటి అవుతున్నది అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. 2 రకాల వ్యూహాలు చేస్తున్నారు. అది అప్రజాస్వామికమైనటువంటి అంటే డెమోక్రసీలో ఒక తప్పుడు ధోరణే కావచ్చు, కానీ ఇది ఇప్పుడు అమలవుతున్నది కదా. అమలవుతున్న కాలంలో అది తప్పుడు విధానాలతో అమలవుతున్నప్పుడు మెజార్టీ ప్రజల అభిప్రాయాలు గెలవకపోతే, ప్రజలు ఓడిపోయి ఎవరో గెలిస్తే వాళ్ళు బాధపడుతుంటారు, వాళ్ళు నష్టపోతుంటారు. ఇవాళ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ అక్కడ ఇవాళ హైదరాబాద్ భూములు అమ్మకం పోతున్నాయి. హైదరాబాద్ పరిస్థితి రేపు ఉంటుందా పోతుందా అనే ఒక వేలాడదీసిన పరిస్థితిలో ఉంది. ఇవన్నిటికీ కారణం ఏంటిదంటే మెజార్టీ ప్రజల అభిప్రాయం కాకుండా వాళ్ళు ఏ పద్ధతుల్లో చేసిరు అనేది ఇవాళ లేదు కదా. ప్రమాణ స్వీకారం ఎట్లా గెలిచినా ఇవాళ చేస్తాడు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి బీఆర్ఎస్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా లేదా మెజార్టీ ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్న పార్టీగా ఉన్నప్పుడు వీటికి పరిష్కారాలు కూడా తప్పకుండా ఆ పార్టీ ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉండదు. ఎందుకంటే ఇది ఆ పార్టీ కోసము, ఆ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తి గెలుపు కోసం కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం గెలవాలంటే, మెజార్టీ ప్రజల అభిప్రాయం గెలవాలంటే అట్లాంటి యొక్క తప్పుడు విధానాలకు అడ్డుకట్ట ఎట్లా వేయాలి అనే దాని మీద పెద్ద ఎత్తున పోరాటము ఆలోచనలు చేయకపోయినట్టయితే ఇదే విధానము రేపు కంటిన్యూగా ప్రజలు ఒకటి కోరుకొని ఓటు వేస్తే గెలిచేవాడు ఇంకొక వాడు తయారైండి అనుకోండి. అప్పుడు ప్రజలు మాకు మంచి ప్రభుత్వం కావాలని కోరుకున్న ప్రభుత్వం రానప్పుడు అది పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది కదా. కాబట్టి ఇప్పుడు నైతికంగా గెలిచినమా ఎట్లా గెలిచినమా అనేది పక్కకు పెడితే వాస్తవంగా ఇప్పుడు ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు అక్కడ ప్రజల పరిస్థితి ఏంది?
తర్వాత కూడా ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయండి. ఇప్పుడు వేలాది మందిని ఎక్కడెక్కడి నియోజకవర్గాలు అక్కడ ఎన్నికలు ఉండవు, అక్కడ ప్రజల ఓట్లన్నీ ఇప్పుడు ఇక్కడ నమోదు చేసుకొని రేపు ఎవరో వచ్చి ఆ వాడలో అవసరాలు ఏంటి, అక్కడ ప్రజల సమస్యలు ఏంటో తెలియని వాడు వచ్చి ఎవరు నమోదు చేయించారో వానికి ఓటు వేసి వెళ్ళిపోతే ఆ 5 ఏళ్ళు అక్కడ ప్రజలందరూ గోసపడతారు కదా, బాధపడతారు కదా, ఇబ్బంది పడతారు కదా. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్, నా దృష్టిలో బీఆర్ఎస్ ముందున్న పెద్ద పోరాటం చేయాల్సినటువంటి ఏంటిదంటే ప్రజా సమస్యల మీదనే పోరాటం చేయడమే కాకుండా ఈ ఎన్నికలను ఎట్లా మానిపులేట్ చేస్తున్నారు అనే విషయాలని ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తూ ఎట్ ది సేమ్ టైము ఈ వేరే ప్రాంతాల నుంచి ఎన్ని ఓట్లు నమోదవుతున్నాయి, ఏ అక్రమ పద్ధతులు ఇవాళ ఎన్నికలలో ఉపయోగిస్తున్నారు అనే విషయం మీద చాలా పెద్ద మొత్తంలో కార్యక్రమాలు తీసుకున్నట్టయితే మాత్రమే, ఎందుకంటే రాజకీయాలే ఇవాళ మొత్తము పరిపాలనను నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనము అట్లాంటి బాధ్యతారహితమైన రాజకీయాలను మనం వాళ్ళ కొనసాగించినట్టయితే రాష్ట్రానికి ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది చాలా సీరియస్ అంశం, ఇది చాలా పెద్ద అంశము. రైతుల సమస్య, విద్యార్థుల సమస్య, వాళ్ళ గురుకులాల్లో ఉన్న విద్యార్థుల సమస్య, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ సమస్య, భూముల సమస్య, రకరకాల సమస్యలు ఎన్నైతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి? పరిపాలన ఎట్లా వస్తుంది, రాజకీయంతో వస్తుంది, రాజకీయం ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఒకవేళ రాజకీయమే నిజంగా తప్పుడు పద్ధతులు జరిగితే మిగతా అన్ని కూడా జరుగుతాయి కదా తప్పుడు పద్ధతుల్లో. కాబట్టి దీనికి చాలా సీరియస్ గా ఇవన్నిటిని పక్కన పెట్టైనా దీని మీద సీరియస్ గా బీఆర్ఎస్ ఎందుకు ప్రయత్నం చేయాలంటున్నాను అంటే, మీరే ఇంతకు ముందు అన్నట్టుగా అన్ని పార్టీలు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తెలంగాణలో పనిచేస్తున్నవి. వాళ్ళకు సిద్ధాంతాలు ఇతర అన్ని వదులుకొని ఫస్ట్ బీఆర్ఎస్ అనేది తెలంగాణకు ఒక దిక్కు, ఈ రాజకీయంగా ఈ ప్రాంత ప్రజలకి ఈ పార్టీని లేకుండా చేసినట్టయితే ఇక్కడ రేపు పొద్దుగాల బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటది అనేటువంటిది ఆ ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంత ప్రధానమైనటువంటి నాయకత్వం కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు దానికోసం సహకరిస్తున్నారు అనేది బహిరంగంగా చాలా విశ్లేషణల్లో మనకి స్పష్టమవుతున్న తీరు. కాబట్టి ఎంఐఎం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకే సహకరిస్తుంది, బీజేపీకి అనుకూలంగా ఉన్నదా అనేది వాళ్ళ దేశవ్యాప్తంగా స్పష్టమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి తెలుగుదేశం సంబంధించిన అనుకూల వర్గాలు, బీజేపీ, మన కాంగ్రెస్, ఎంఐఎం ఇట్లా అనేక రకాల రాజకీయ పార్టీలన్నీ కుమ్ము కావడంతో పాటు అక్రమ ఓట్లను నమోదు చేయించడం ద్వారా ఓటింగ్ పర్సెంటేజ్ని పెంచుతున్నారు. అందుకనే ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చినటువంటి అన్ని రకాల సర్వేలు అవే సంస్థలు మళ్ళీ ఎన్నికల వరకు, ఎన్నికల తెల్లారి నాటికి లేదా ఎన్నికల రోజు నాటికి లేదు కాంగ్రెస్ గెలుస్తుంది అనే వాతావరణానికి ఎట్లా చెప్తున్నాయి. అంటే ఏమైతుంది, ప్రాక్టీస్ ఆఫ్ ఎలక్షన్ అనేది చాలా మానిపులేటెడ్ గా చేస్తున్నారు అనేది స్పష్టము. దాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల కమిషన్ ఎట్టి పరిస్థితులలో కూడా ఇవాళ ఎవరి చేతిలో ఉన్నదో మనం చూస్తున్నాం. కాబట్టి ఎన్నికల కమిషను ప్రతిపక్షాలు చాలా అప్లికేషన్లు పెట్టినా, బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్స్ చెప్పినా వీటి మీద చర్యలు తీసుకోలేదు అనేది వాపోతున్నారు. ఇప్పుడు దేవిప్రసాద్ గారు అదే బాధపడుతున్నారు వాళ్ళు. అట్లాంటి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో వీటికి మనం ఏం ఆల్టర్నేట్ తీసుకొని నిజంగా ప్రజలను గెలిపించాలి. ఇప్పుడు ఒక చోట ఓడిపోవడం నిజంగానే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకి సదాభిప్రాయం ఉండి మెజార్టీ ప్రజలు ఓట్లు వేసి గెలిస్తే చాలా సంతోషము, అక్కడ ప్రజలు గెలిచినట్టు అవుతుంది. కానీ ప్రజలు బీఆర్ఎస్ ని గెలిపించాలనుకుంటే అక్కడ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, అది మొత్తము ప్రజలకి, ప్రజాస్వామ్యానికి చాలా గొడ్డలి పెట్టుగా మారుతుంది. కాబట్టి ఈ అంశం మీద చాలా సీరియస్ గా చర్చ జరగాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ప్రజా పోరాటాలతో పాటుగా అక్రమ పద్ధతుల్లో గెలిచే ప్రయత్నాలను, కుట్రలను కూడా తిప్పికొట్టే పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజయ్ గారు సూచిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి, అలాగే రానున్న రోజుల్లో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సిద్ధాంతాలను పక్కన పెట్టి అనేక పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కుతున్న నేపథ్యంలో దానిపై కూడా తప్పకుండా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విజయ్ గారు సూచన చేస్తా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరో కీలకమైన అంశం కనిపిస్తుంది దేవిప్రసాద్ గారు. వాస్తవానికి రైతు బంధుకు సంబంధించిన పెట్టుబడి సాయం అనేది రైతు పొలం ప్రారంభించిన సందర్భంలో, పొలం సాగు చేసే సందర్భంలో చేసిన సందర్భం అది ఆలస్యం అవుతుందనే అంశం ఇప్పటికీ మనం అనేక పత్రికలు, అనేక సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు తాజాగా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కులకు సంబంధించిన వ్యవహారం కూడా ఈరోజు నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో, ఈరోజు పత్రికలు ప్రధానంగా కనిపిస్తోంది. కళ్యాణ లక్ష్మి అనేది పెళ్లి సందర్భంలో బిడ్డ పెళ్లికి తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచేందుకు రూపకల్పన చేసిన పథకాన్ని ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత నిన్న ఇచ్చిన సందర్భం ఒకటి పెద్దపల్లిలో చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి కూడా
కనీసం 1,00,000 అంటే కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంగా ఏ పేదింటి వాళ్ళు కూడా పెళ్లి కోసం అప్పుల పాలు కావద్దనేటువంటి ఒక ఫిలాసఫీ నుంచి ఎదిగి వచ్చినటువంటి ఒక నూతన ఒరవడి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. దానికి ఇది సరిపోదు అంటే కేసీఆర్ గారి కంటే మేము ఏదో గొప్ప చేస్తామని చెప్పి చెప్పుకోవడానికి మేము తులం బంగారం యాడ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు, అది ఇవ్వలేదు. పైగా ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా నిన్న వార్త చాలా స్పష్టంగా మీరు కూడా చదివింది. ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకోవడానికి పోయినటువంటి మహిళ పాపతో వచ్చింది. అంటే మీరు పెళ్లికి అందాల్సినటువంటి డబ్బు ఆ 21 దినం కూడా అందలేదు. పిల్ల ఒక 4 నెలలు 5 నెలలు అయినట్టుంది. ఆ పిల్లను అక్కడ ఉన్నటువంటి అధికారి ఎత్తుకొని ఆ చెక్కును ఆమెకి ఇచ్చింది. అంటే ఇది చూస్తే ఏమైపోతుందంటే మీరు ఇచ్చినటువంటి హామీల వైఫల్యం చాలా స్పష్టంగా అన్ని సందర్భాల్లో కూడా కనబడుతున్నటువంటి విషయం వాస్తవం. ఇది ఒక్కటే కాదు, రైతు బంధుకు సంబంధించి మీరు చెప్పినటువంటి రైతు బంధు ఇవాళ రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? దుక్కి దున్నేటప్పుడు ఇవ్వాలి. దుక్కి దున్నేటప్పుడు ఇస్తే ఏమైతుందంటే రైతుకు అవసరాల కోసం అది ఉపయోగపడుతుంది. కనీసం దుక్కి దున్నేటప్పుడు లేకపోయినా కనీసం ఆ తుకాలు పోసేటప్పుడు అని ఇవ్వాలి. తుకాలు పోసేటప్పుడు ఇయ్యరు, మీరు నాట్లు వేసేటప్పుడు ఇయ్యరు, కలుపు కోసేటప్పుడు ఇయ్యరు, ఆఖరకు అమ్ముకునేటువంటి టైం కూడా ఇవ్వనటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇలా 500 బోనస్ అని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశారు. సమయానికి పంట ఎదగకుండా చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేశారు, యూరియా దొరకకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే రైతుకు ఒక వ్యవస్థగా మనం ఉపయోగపడాలి, ప్రభుత్వం ఒక వ్యవస్థలాగా ఉండాలి అని చెప్పి కేసీఆర్ తీసుకున్నటువంటి అనేక ఫలితాల వలన ఇక్కడ పంట ఉత్పత్తి పెరిగింది, రైతులు సంతోషంగా ఉన్నారు. పట్టణాల నుండి అందరం పల్లెకు పోదామనేటువంటి ఒక నూతన ఒరవడి మనకు అందరిలో కనబడింది. గతంలో పల్లె అంటే మనం కొద్దిగా ఏం పోతాంలే అనుకునే దగ్గర నుంచి వారం వారం పోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎట్లొచ్చింది అంటే నీళ్లు ఉండడం వల్ల, విద్యుత్ ఉండడం వల్ల, అక్కడ అవసరాల కోసం అవసరమైనటువంటి అన్ని అవకాశాలు ఇవ్వడం వల్ల రైతులందరూ కూడా సంతోషంగా 10 ఏళ్ల పాటు వ్యవసాయం చేసినటువంటి సందర్భాన్ని చూస్తాం. కానీ 22 నెలల్లోనే ఎందుకు ఇంత రైతులందరూ కూడా దీనావస్థకు వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది? టైంకు రైతు బంధు లేదు, మీరు ఇవ్వాల్సినటువంటి యూరియా ఇస్తలేరు, మీరు చేయాల్సినటువంటి ఏ వ్యవస్థ విద్యుత్కు సంబంధించినటువంటి విషయంలో మీ లోపాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నిజంగానే ఇంతకుముందు విజయ్ అన్నట్టు ఇలా అన్ని పార్టీలు ఇలా మొత్తం అన్ని పార్టీలు ఒక్కటై ఇలా బీఆర్ఎస్ లేకుండా చేయాలని ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇలా ఒక రాజకీయ పార్టీగా అడ్వాన్స్గా కేసీఆర్ గారు కూడా ఉదాహరణకు మల్లన్న సాగర్ కట్టిండు. మల్లన్న సాగర్ 50 టీఎంసీలతో ఎందుకు కట్టిండు అంటే ఇప్పుడే 50 టీఎంసీలు ప్రజలకు నిజానికి చెప్తే ఇప్పుడు అవసరం లేదు. కానీ భవిష్యత్ అవసరాలు ఎట్లా ఉంటాయి, ఒక 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి భవిష్యత్తును ఆలోచించి రేపు భవిష్యత్ అవసరాలకు హైదరాబాద్ నగరానికి కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా చేయాలి, సింగూరు ఎప్పుడైనా ఎండిపోతే దానికి అవసరమైనటువంటి నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక దూరదృష్టితో 50 టీఎంసీల మల్లన్న సాగర్ నిర్మాణం చేశాడు. కాబట్టి ఒక రాజకీయ పార్టీ చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తుంది, ఎందుకంటే అనేక విషయాలు. కానీ ఆ వేవ్ లెంత్ ఒక్కొక్కసారి ప్రజలు అర్థం చేసుకోరు. ఇలా రైతు బంధు వలన, రుణమాఫీ వలన ఇన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకం ఇలా డెఫినెట్గా ఒకసారి జలకియ్యాలి జూబ్లీ హిల్స్లో ప్రజలందరూ కలిసి అని పార్టీ అనుకున్నప్పటికీ కూడా ప్రజల వేవ్ లెంత్లో కొంత డిఫరెన్స్ కనబడ్డది మనకు. ఎన్ని దొంగ ఓట్లు వ్యవస్థలను ఉపయోగించుకోవడం, తర్వాత రేపు ఒకవేళ నవీన్ యాదవ్ లాంటి వాళ్ళకి మనం ఓటు వేయకపోతే భవిష్యత్తులో వచ్చేటువంటి పరిణామాలు జూబ్లీ హిల్స్లో ప్రజలు ఆలోచించడం, ఇవన్నీ కూడా ఒక ఎన్నిక అనేటువంటిది అనేక అంశాలతో కూడుకున్నటువంటి ఎన్నిక. ఎందుకు నైతిక విజయం ఏమంటున్నాం అంటే ప్రజలు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో వైఫల్యం ఉంది, దుర్మార్గాలు చేస్తూ ఉంది, మూసీ మీద హైడ్రా మీద పేద ప్రజల పొట్టగొడుతున్నది అనేటువంటి విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా నమ్ముతున్నారు. ప్రచార సందర్భంగా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తున్నది, మేము మీకు ఓటు వేయమని ముఖం మీద అన్నటువంటి ఒక్క ఓటర్ లేడు సీతారామరాజు గారు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఈ పాజిటివ్ని నెగిటివ్ని పాజిటివ్గా ఇంకా మార్చుకోవడంలో ఇంకా కొంత మనం తర్ఫీదు పొందాలనేటువంటి విషయం వాస్తవం. అందుకే ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వైఫల్యం, ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఇంకా షార్ప్నెస్తో మనం ప్రజల్లోకి తీసుకుపోల్సినటువంటి బాధ్యత టీఆర్ఎస్ బీఆర్ఎస్ మర్చిపోలేదు. అందుకే కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మనం ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల పక్షం ఉండాలి, ప్రజా సమస్యల ముందుకు తీసుకుపోవాలి, ప్రభుత్వాన్ని వెంటాడాలి, ఇచ్చిన హామీలు
మనం ముందుకు పోవాలి. అధికారం అనేటువంటిది అది అల్టిమేట్. నిజంగానే అధికారం వస్తే ఇంకా ప్రజలకు సేవలు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రజల కన్నీళ్లలో కష్టాల్లో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా ప్రజలు ఇచ్చారు. దాన్ని సమర్థవంతంగా ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో ఇవాళ వినియోగించుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రజల్లో బీఆర్ఎస్ ను ఏమి చేయాలని వాళ్ళు ఎన్ని కుట్రలు అన్నా ఆ కుట్రల్ని ఛేదించుకొని ఇలా ఒక నిటారుగా ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఇలా బీఆర్ఎస్ నిలబడమే ఇలా ప్రజల విజయం. చాలా కీలకమైన అంశం ఇది. ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం నిలబడిన పార్టీ, అధికారం ప్రజలు అప్పగిస్తే ఏకంగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీ, చివరికి ప్రధాన ప్రతిపక్షంగా ఇచ్చిన బాధ్యతను కూడా పూర్తి స్థాయిలో సమర్థంగా నిర్వహిస్తూ ప్రజాక్షేత్రంలో అధికార పార్టీని అడుగడుగునా కూడా ఎండగడుతున్న పార్టీగా బీఆర్ఎస్ తప్పకుండా రానున్న రోజుల్లో కూడా తన పోరాట పంథాను కొనసాగిస్తుందని చెప్పేసి దేవిప్రసాద్ గారు కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు సంక్షేమ పథకాలు పూర్తిగా పాతరేయడమే కాకుండా పూర్తిగా జాప్యం చేయడం వల్ల కూడా ప్రజల్లో ఈ ఆగ్రహం మరింతగా రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అనేక రకాల హామీ ఇచ్చింది. అందులో కీలకంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామనే హామీని కూడా మనం చూసాం. 2 ఏళ్ల తర్వాత ఒక పెళ్లి జరిగిన తర్వాత బిడ్డ పుట్టాక కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఈ సంక్షేమ పథకం గతంలో అమలైన తీరు, ఇప్పుడు అమలవుతున్న తీరును మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? భూముల అమ్మకానికి దీనికి నేను లింక్ పెడతాను. ఇప్పుడు భూములు అమ్మడం కారణం ఏంటి? ఇప్పుడు చూడండి, ఎప్పుడు పెళ్ళయింది, పిల్లలు పుట్ట అంటే సంవత్సరంన్నర, పెళ్ళైనాక సంవత్సరంన్నర వరకు కూడా కళ్యాణ లక్ష్మి అందుతలేదు. అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ గంతే ఎందుకు ఇస్తున్నాడు? మొత్తం కేసీఆర్ తన కుటుంబానికి పెట్టుకుంటున్నాడు, తను దోచుకుంటున్నాడు, ఇంకా ఇవ్వచ్చు, తెలంగాణ సంపద గల రాష్ట్రం అని చెప్పింది కదా అని చెప్పి అప్పుడు విమర్శించిండ్రు. ఇంకా మేము వస్తే ఇంకా ఇంత కల్పిస్తాము, కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేరు రైతు బంధు, తర్వాత కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఏం సరిపోతాయి, ఇంకా దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని ఇట్లా చాలా విషయాలు చెప్పినారు. వాస్తవంగా ప్రజలు కూడా కొంత అవును కావచ్చు, ఈ వస్తాయి కావచ్చు అని ఆశ కొద్ది వాళ్ళకు వేసిన తర్వాత జరుగుతున్న పరిణామం ఏంది? ఇవాళ భూములు ఎందుకు అమ్ముతున్నారంటే సంవత్సరంన్నర తర్వాత కూడా ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంది. రేపు ఇంకా ఈ మాత్రము కొత్తగా యాడ్ చేసి ఇవ్వడం కాదు, కనీసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడమే సరైన టైంలో సాధ్యం అవ్వకపోగా ఆలస్యం అవుతున్నట్టు ఇవాళ ఒక ప్రత్యక్ష సాక్ష్యము ప్రభుత్వ కార్యక్రమంలోనే మనకి ఇవాళ పత్రికల్లో వచ్చింది. దీనికి కారణం చేత ఇట్లా మొత్తము పథకాలు, సంక్షేమ పథకాలు మూలకు పడ్డాయి. పెన్షనర్స్, ఉద్యోగులు, దేవిప్రసాద్ గారు ఉన్నారు, ఆ విషయం మీద వారు బాగా చెప్తారు. వాళ్ళ అవస్థలు, వాళ్ళ ఇబ్బందులను అయితే మనము వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి దాకా మళ్ళీ వచ్చిండ్రు. ఈ సిచ్యువేషన్ లో ప్రభుత్వం డే టు డే కార్యక్రమాలు నిర్వహించడానికి ఇవాళ మొత్తము రాష్ట్ర సంపదను అమ్మకానికి పెట్టింది అనేదే కదా ఇప్పుడు మనం బాధపడుతున్న విషయం. సో అవి అమ్మినా అవి తాత్కాలికంగా మళ్ళా కొన్ని అవసరాలకు మాత్రమే వెళ్తాయి. అయితే ఇంకోటి, అవి అమ్మైనా కనీసం గత ప్రభుత్వపు సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు అవి అసంపూర్తిగా ఉన్నాయి, పూర్తి చేసినా కానీ బాగుంటది. కానీ మళ్ళా పూర్తిగా కొనసాగని అమలు గాని అనేక కొత్త పథకాలను తీసుకొచ్చి వచ్చిన డబ్బులను వాటికి కేటాయించి అవి సంపూర్ణమై ప్రజల ఉపయోగంలోకి రాకపోగా పాత సంక్షేమ పథకాలు అందక రాష్ట్రము అతలాకుతలమయ్యేటువంటి స్పష్టమైన ఒక ఫ్యూచర్ అనేది కనబడుతుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఈ ఆస్తుల అమ్మకాల ద్వారా వచ్చిన పైసలు ఏం చేస్తారు? పోనీ ప్రజల కన్నా, పేద ప్రజల కన్నా పంచుతారా అంటే ఇప్పుడు ఏ ఫ్యూచర్ సిటీ కనో ఏ మూసీ కనో ఈ డబ్బులను ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేది కాదు, అది ప్రజలకు ఉపయోగం అయ్యేది కాదు. దానిలో సగం పైసలు ఇక ఇతర చేతులు మారేటువంటి పరిస్థితులు, పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాము. ఈ పరిస్థితులలో అతలాకుతలం అవుతున్నటువంటి రాష్ట్ర పరిస్థితిని గమనిస్తే ఇది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఉంది. ఇంతకుముందు మీరు అడిగినప్పుడు కూడా ఈ భూముల అమ్మకాలు 12,000 ఎకరాల భూములు హైదరాబాద్ నడి సెంటర్ అంటే మామూలు విషయం కాదు కదా సార్. ఇది చాలా పెద్ద పరిణామం ఈ రాష్ట్రంలో. ఈ మొత్తం తెలంగాణను తాకట్టు పెట్టి మొత్తము అంటే రాష్ట్ర భవిష్యత్తునే ఇవాళ పనంగా పెట్టినటువంటి ఒక సిచ్యువేషన్. అది చాలా సీరియస్ మ్యాటర్. అది రేపు భవిష్యత్తే లేకుండా హైదరాబాద్ కు
రేపు మొత్తము ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటది. యువతకు నిరుద్యోగత విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వలసలు హైదరాబాద్కు కింది జిల్లాల నుంచి చాలా పెద్ద మొత్తంలో వస్తున్న నేపథ్యంలో అక్కడ బతుకుదరు ఉండడానికి ఉన్న అవకాశాలను దెబ్బతీస్తే అది ఇబ్బంది అవుతుంది. సంక్షేమ పథకాలు కొనసాగే పరిస్థితులు లేవు. ఇప్పుడు బోనస్ చాలా పెండింగ్ ఉందని చెప్పి పెద్ద మొత్తంలో నిరసనలు వస్తున్నాయి, అవి ఇవ్వలేకపోతున్నారు. ఇలా ఏ సంక్షేమ పథకాలు నిత్యావసరాలు, ఇప్పుడు ఉద్యోగులు కూడా రేపు పొద్దున రాను రాను జీతభత్యాలకు కూడా కరువు అయ్యే పరిస్థితి ఉంది. విద్యార్థుల పరిస్థితి అయితే హాస్టల్లో కనీస అవసరాలు తీర్చలేవని పెద్ద ఎత్తున గొడవలు చేస్తుంటే గానీ వాళ్ళకు ఆ బిల్లులు రావటం లేదు. కాంట్రాక్ట్ల బిల్లులు అట్లాగే ఉన్నాయి. ఇంకా నానా రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్ చాలా సీరియస్ సిచ్యువేషన్ అయితే తప్పకుండా ఉంది. ఇది ప్రజలకి స్పష్టంగా అర్థం చేయించడం కోసము ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ బాగా ఇంకా క్రియాశీలకంగా ఇప్పుడు చేస్తున్నట్టుగానే నిరంతరం వాళ్ళు నిన్న ఆదిలాబాద్ కానీ మెదక్ కానీ ఇవన్నీ తిరిగి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను కొద్దిగా ఓదార్చి రావటం జరిగింది. మొన్న ఒకటి ఎక్కడో వీడియో చూశాను, ఒక రైతు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు, తడిచిన ధాన్యం కొనట్లేదని. నేను పురుగుల మందు దాని ఏదో చెప్పిండు పేరు కూడా, అది తెచ్చుకొని తాగుతా అంటున్నాడు. అట్లాంటి చాలా దారుణమైన పరిస్థితి మళ్ళా రాష్ట్రంలో వస్తున్నప్పుడు కొద్దిగా తప్పకుండా ప్రజలకు అండదండగా నిలబడుతున్నటువంటి పార్టీగా బీఆర్ఎస్ మీద ఇప్పుడు బాధ్యత ఎక్కువగా ఉన్నదనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రజలైతే తప్పకుండా రాష్ట్రంలో ఆపదలో ఉన్నారు అనేది అయితే స్పష్టంగా చెప్పచ్చు. ఎస్, మనం చూస్తున్నాం విజయ్ గారు చెప్పినట్టుగా పూర్తిగా అంటే వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం కావడం, 10 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు రోజు రోజుకు కూడా దిగజారిపోతున్న నేపథ్యంలోనే ఆర్థిక పతనం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు పడిపోవడం, చివరికి సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలే కాదు గతంలో కేసీఆర్ గారు అమలు చేసిన పథకాలకు కూడా ఈరోజు పైసలు లేని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో ఇది తీవ్ర రూపం దాల్చబోతుందని కూడా విజయ్ గారు చెప్తున్న సందర్భం. ఉద్యోగులకు సంబంధించి కూడా మనం చూసాం, ఉద్యోగులు పెన్షనర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, రోడ్డెక్కే దయనీయమైన పరిస్థితులు. ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది మొత్తం? రాజు గారు ఇంతకుముందు విజయ్ చెప్పినట్టు వ్యవస్థల మీద విశ్వాసం కల్పించడం అనేటువంటిది చాలా కష్టం. కేసీఆర్ గారు 10 ఏళ్లలో ప్రభుత్వం మీద విశ్వాసం కలిగించేటువంటి ప్రయత్నం చేసిండు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది, వికలాంగుల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, ఉద్యోగుల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, మహిళలకు అవసరమైనటువంటి చేయూతనిస్తుంది. అంటే ఈ విశ్వాసాన్ని బిల్డప్ చేసేటువంటి ఒక గొప్ప పని 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు వ్యవస్థల మీద, అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసమే కాదు, ప్రభుత్వ వ్యవస్థల మీద విశ్వాసం కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేయడం వల్లే మనం అన్ని రంగాల్లో ఇలా భారతదేశంలో ఒక నంబర్ 1గా ఉన్నటువంటి విషయం వాస్తవం. పారిశ్రామిక ప్రగతి కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అన్ని రంగాల్లో. కానీ ఈ 22 ఏళ్ల పాలనలో ఏం చేస్తుందంటే వ్యవస్థల పట్ల విశ్వాసాన్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోదు, ప్రభుత్వం మాకు రాదు, ప్రభుత్వం మాకు చెయ్యదు, ప్రభుత్వాన్ని మేము నమ్మలేము అనేటువంటి ఒక పరిస్థితి రావడం. ప్రభుత్వాన్ని నమ్మడం అంటే పోలీస్ వ్యవస్థను మేము నమ్మలేము, సివిల్ సప్లైస్ని మేము నమ్మలేము, సచివాలయాన్ని మేము నమ్మలేము. అంటే వ్యవస్థల పట్ల విశ్వాసం సన్నగిల్లడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా చాలా దుర్మార్గమైనటువంటి అంశం. కాబట్టి దీన్ని ఇలా రక్షించాల్సినటువంటి వాళ్ళు మీరు హామీలు ఇచ్చినారు, హామీలు ఇచ్చి ఏం చేసినారు? ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఇలా ఉద్యోగులకు డిఏలు లేవు, ఉద్యోగులకు రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు, వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సిపిఎస్ ఉద్యోగుల కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒక ప్రచారమైనటువంటి అస్త్రంగా మాట్లాడితే కూడా కొందరు రేవంత్ రెడ్డికి వంతవాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. చేయనివ్వండి, మేము ఏమంటున్నామంటే ఇచ్చిన హామీలు అమలు చేయండి అని ఇలా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టం. అన్ని వర్గాల ప్రజలు, ఇలా ఒక్క వర్గం కాదు, సబ్బండ వర్గాలు, సకల జనులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గానికి ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు, విద్యార్థులు, గురుకుల విద్యార్థులు కావచ్చు, లేకుంటే కాలేజీ విద్యార్థులు కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావాల్సినటువంటి విద్యార్థులు కావచ్చు, దళిత బంధుకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇవాళ అన్ని వర్గాలు, బీసీలకు సంబంధించి 42% ఇస్తామని ఇవాళ ఒక 10 నెలలుగా ఒక హై డ్రామా నడిపిస్తా ఉన్నారు. దాని విషయంలో ఇప్పటి వరకు తేలలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం మీద కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక మెల్టింగ్ పాయింట్ రావాలి కదా రాజు గారు, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా కుత 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 ఉడుకుతా ఉన్నది. డెఫినెట్ గా ఈ మెల్టింగ్ పాయింట్ వచ్చే శాసనసభ ఎన్నికలు వస్తాయి. సాధారణ ఎన్నికలప్పుడే ప్రజలు ఒక సామూహికంగా ఆలోచించేటువంటి ఒక ప్రయత్నం వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నానా ఉండొద్దా అనేటువంటి డిసైడ్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఒక సూపర్ పవర్ జనరల్ ఎలక్షన్లో ప్రజలకు వస్తుంది. డెఫినెట్గా అప్పుడు ప్రజలు అస్త్రాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో చూస్తారు. కాబట్టి ఈ ఉప ఎన్నికలలో
గెలుపులు కావచ్చు, ఓటములు కావచ్చు, లేకుంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, ఇవన్నీ ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్గా రాజకీయ ఒక పార్టీగా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి పార్టీగా ప్రజా విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ శక్తిగా నిలబడేటువంటి ప్రయత్నం మేము ఎల్లప్పుడూ చేస్తాం, రేపు చేస్తాం, తర్వాత కూడా చేస్తాం. కానీ ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు ఇలా ఒక ప్రజా ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏ హామీలు ఇస్తలేరు. ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఇది, మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఈ హామీలన్నీ మీరు ఇచ్చి వాళ్ళని ఇప్పటి వరకు చేయకుండా గత కాలంలో కేసీఆర్ ఇచ్చినటువంటి అన్నిటిని కూడా ఆపి ఇలా కేసీఆర్ కిట్ ఆపడం, కేసీఆర్కు పౌష్టికాహారానికి సంబంధించినటువంటి విషయాలు ఆపడం, ఇలా రైతులకు రైతు బంధు ఆపడం, ఇట్లా అన్ని వర్గాలను కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఇది ఏమంటాం వినాశకాలమే. ఎందుకంటే ఏమంటాం కదా, వినాశకాలానికి విపరీత బుద్ధులు అన్నట్టు ఇలా వినాశనం కావడానికి విపరీత బుద్ధులన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాతనైనా 75,000 ఓట్లు బీఆర్ఎస్ కు పార్టీకి ప్రేమ మీద ఎందుకేసిండ్రు ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఇలా ఆలోచించాలి. ఒక కన్సిడరబుల్ స్ట్రెంత్ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నదనేటువంటి అంశాన్ని ఇలా మీరు గమనంలోకి తీసుకోకపోతే డెఫినెట్ గా దాని ప్రభావం రేపు విస్ఫోటనంలా రేపు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎగిరిపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా మా పని మేము చేస్తాం, మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం, ప్రజల్లో ఉంటాం, ప్రజల సమస్యల కోసం పోరాడతాం, ప్రజల కష్టాల్లో కన్నీళ్లలో మేము నిత్యం నిలబడతాం. అది మా డ్యూటీ మేము చేస్తాం. కానీ ప్రజల బాధ్యత కూడా, సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. కష్టపడే వాళ్లకు, ఎంట ఉండేటువంటి వాళ్లకు, సమస్యల కోసం తల్లాడేటువంటి వాళ్లకు మీరు అవసరమైనటువంటి రీతిలో మీరు మద్దతు తెలపకుంటే జరిగేటువంటి వినాశనాలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. దీన్ని కూడా ప్రజలు తీవ్రంగా ఆలోచించాలని నేను మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. మనం చూస్తున్నాం తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చింది ఎవరు, తెలంగాణను ఇప్పుడు బతుకును ఛిద్రం చేస్తుంది ఎవరో కూడా తప్పకుండా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని దేవిప్రసాద్ గారు సూచిస్తూ ఉన్నారు. గతంలో అమలైన సంక్షేమ పథకాల అమలు కూడా ప్రస్తుతం కావట్లేదు. గతంలో ఇచ్చిన హామీలు, ఎన్నికలు ఇచ్చిన హామీలు కూడా అమలు కావట్లేదు. చివరికి వ్యవస్థల విధ్వంసం కొనసాగుతుంది. కాబట్టి ప్రతి అంశంపై కూడా లోతుగా ప్రజాక్షేత్రంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా సూచిస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, దేశంలో మళ్ళీ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇటీవల మావోయిస్టులకు సంబంధించిన లొంగుబాట్లు కూడా ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి. ఒక ఎన్కౌంటర్, కీలకమైన హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించిన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆయన లొంగుబాటుకు వస్తూ ఉంటే ఆయనను ఎన్కౌంటర్ చేశారనే అంశం, సిపిఐ నాయకులు కూడా దీనిపై స్పందించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి వారు కూడా మండిపడిన అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాలను మనం? రాజుగారు మొత్తంగా కూడా అంటే నిన్న గత 25 నుంచి ఆపరేషన్ కగార్ పేరు మీద 24 నుంచి కూడా అమిత్ షా గారు చాలా స్పష్టంగా ప్రకటించారు, ఇది 31 మార్చిలోగా మావోయిస్టులందరినీ మేము అంతం చేస్తాం అనేటువంటి వెనుకనే ఒక కుట్ర దాగి ఉందనేటువంటిది అనేక ప్రజా సంఘాలు, పౌర సంఘాలు చెప్పినాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కగారు నిలిపివేసి శాంతియుతమైనటువంటి చర్చలు జరిపి ఎవరి కూడా ప్రాణహాని కలగకుండా చేయాలనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు నొక్కి వక్కానించారు. వారు చాలా స్పష్టంగా లక్షలాది మంది ప్రజల ముందు ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇవాళ హిడ్మాను ఒక క్రూరమైనటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆనాడు అల్లూరి సీతారామరాజు కావచ్చు, కొమరం భీం కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, ఆదివాసీలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆయన ఒక్కసారి జీవిత చరిత్ర చూస్తే మనం హిడ్మాకు సంబంధించి వాళ్ళ అక్క కానీ తమ్ముడు కానీ మొత్తం కూడా ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఇలా మీరు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలిపించి మీరు సాయుధం లేకుండా పోరాడండి, ప్రజాస్వామ్యయుతంగా పోరాడండి అని పిలుపుకు ఆయన ఏదో స్పందించి ఒక జర్నలిస్టుకు లేఖ రాసినట్టు కూడా మనకు పత్రికల్లో వార్తలు వస్తా ఉంటాయి. మీరు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడదాం, ఎందుకంటే ఏపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి చాలా గొప్ప సంబంధాలు ఉన్నాయి, ఈ సంబంధాల వల్ల ఏమైనా ఈ చర్చలకు ముందడుగు పడుతుందేమో అని ఆయన నమ్మి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాళ్ళ ఎవరితోనో మాట్లాడడానికి వచ్చినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడుకోవాలని అనుకున్నప్పటికీ కూడా ఇలా పైన ఉన్నటువంటి ప్రభుత్వం మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ హిడ్మా లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంగా బయటికి వస్తే, ప్రజల్లో ఉంటే అటువంటి శక్తుల్ని తట్టుకోవడం మన రాజకీయ పార్టీలకు చేత కాదు అనేటువంటి అంశాన్ని ప్రబోధించి
ఆయనను మట్టు పెట్టడమే మార్గంగా ఎన్నుకున్నట్టుగా చాలా స్పష్టంగా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సింది, మీరు విదేశాలతో చర్చలు జరుపుతారు, ఉగ్రవాదులతో చర్చలు జరుపుతారు, అనేక మందితో చర్చలు జరుపుతారు, కానీ ఇవాళ ఒక ఆశయం కోసం ఇడ్మా ఏదో బిర్లా కావాలి, మైనింగ్లు దోచుకోవాలి, లేకుంటే బహుళజాతి సంస్థలన్నిటికీ పెత్తనం కావాలని నేనేం కోరుకోలేదు. బహుళజాతి సంస్థలు ఇక్కడికి రాకుండా గిరిజనులకు సంబంధించినటువంటి, ఆదివాసులకు సంబంధించినటువంటి హక్కుల మీద ఆదివాసుల హక్కులు ఉండాలని కొట్లాడినటువంటి వ్యక్తి. కాబట్టి ఇలా మీరు ప్రభుత్వం అనుకుంటే వ్యక్తులందరినీ మీరు చంపేయచ్చు, కానీ వాళ్ళు లేవనెట్టినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇవాళ దేశం లౌకికంగా నడవాలి, తర్వాత ఫెడరల్ స్ఫూర్తితో ఉండాలి, అందరికీ సమానత్వం ఉండాలి, మనుషులుగా గౌరవించేటువంటి విధానం కావాలి, గిరిజనులు ఆదివాసీలు కూడా మిగతా పౌరులతో సమానం కావాలి అనేటువంటి అనేక ఉన్నతమైనటువంటి ఆశయాలు ఇలా పెట్టిండు. మీరు ఇది ఎప్పటి వరకు 31 మార్చి పెడతారా, ఏప్రిల్ పెడతారా, జూన్ పెడతారా చెప్పండి. ప్రభుత్వం ఇలా ఉంటే అటువంటి ఏవి లేకుండా నిన్న కూనంనేని సాంబశివరావు గారు కూడా సిపిఐ నాయకుడు చాలా స్పష్టంగా చెప్పిండు, ఇది బూటకపు ఎన్కౌంటర్. కాబట్టి ఇప్పటికైనా దీని మీద ఒక న్యాయ విచారణ జరపాలి. ఇది బూటకపు ఎన్కౌంటర్ అనేటువంటి విషయాన్ని అందరూ చెప్తారు, పట్టుకొని మీరు కాల్చి చంపారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అందరూ ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా దీని మీద ఒక జ్యుడిషియల్ విచారణ జరిపి ఈ ఎన్కౌంటర్ వెనుక ఉన్నటువంటి కుట్రను బహిర్గతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. విజయ్ గారు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? వాస్తవానికి ఇటీవలి కాలంలో మనం చూసాం పెద్ద ఎత్తున లొంగుబాట్లకు సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతున్న సందర్భం కూడా కనిపించింది. తాజాగా జరిగిన ఈ ఎన్కౌంటర్పై కూడా సిపిఐ నాయకులు కూడా మండిపడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనిపై విచారణ జరపాలని చెప్పేసి దేవిప్రసాద్ గారు కూడా డిమాండ్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రక్రియను, ఈ పరిణామాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇడ్మాకు తన ప్రాణాలు పోవడము ఆయనకు ఒక పెద్ద అంశం కాదు. ఆయన ఎన్నడో తన ప్రాణాలను ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసము అంకితం చేసే దానిలోకి వెళ్ళిపోయినాడు. కానీ ఈ దేశంలో ఏం జరుగుతుంది, ప్రజాస్వామిక పంతాలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు కానీ, రాజకీయాలు కానీ, వ్యవస్థలు కానీ ఎట్లా ఉన్నాయి? ఒకవైపు వాళ్ళు లొంగిపోమ్మని చెప్తే చాలా మంది లొంగిపోయినారు. ఇంకా లొంగిపోమ్మని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళకు పిలిపిస్తున్న సందర్భంలో చాలా లొంగుబాట్ల క్రమం మనం చూసినాం. ఇప్పుడు వాసుదేవరావు గారు, తర్వాత వేణుగోపాల్ గారు లొంగిపోయిన తర్వాత మనకి చాలా మంది లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమందికి లొంగుబాట్లకు అవకాశం ఉండి కొంతమంది ఎన్కౌంటర్ ఎందుకు అవుతున్నారు అనేది కూడా చాలా కీలకమైన అంశంగా ఉంది. ఒకవేళ నిజంగానే విప్లవ పంతాన్ని వదిలి లొంగుబాటుకు ప్రయత్నించకపోతే ఆయన ఇవాళ ఈ ఒరిస్సా ఆంధ్ర బార్డర్ వైపు వాళ్ళు నిజంగానే అక్కడ ఎన్కౌంటర్ చేసిన మన ఏరియాకి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకో మార్గాన్ని చూసుకుంటాడు. అంటే ఈ ఏరియాలో ఎన్కౌంటర్ అయిందని అంటే ఆయన ఈ ఏరియాకి వచ్చిండు. ఒక రకంగా ఏం చెప్తున్నారంటే విజయవాడలో పట్టుకొని చంపినరు అని చెప్పి కూడా ప్రజా సంఘాలు కొంత చెప్తున్నాయి. సో ఇట్లా ప్రజల కోసము ప్రాణాలను ఎప్పుడైనా మేము ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించుకున్న వాళ్ళను చంపి గొప్పగా ప్రకటించుకునే కంటే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు ఏంటి, అట్లాంటి వాళ్ళకి ప్రజాస్వామిక పంతాలు. ఎందుకంటే ఎంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళండి ఈ దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను క్షణికంగా వదిలిపెట్టడానికి సిద్ధమైన వాళ్ళు. నిజంగానే ప్రజాస్వామ్య పంతాలు అట్లాంటి వాళ్ళు నిలబడి ఉంటే ప్రజలకు చాలా గొప్ప న్యాయం జరుగుతుంది కదా. అలాగే అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళ బాగుంటుండే. వాళ్ళ వేణుగోపాల్, వాసుదేవరావు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు కూడా అప్పుడు చెప్పినారు, వాళ్ళ కేంద్ర ప్రభుత్వ వైఖరిని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు చెప్తే వాళ్ళ మీద కూడా చాలా రకాల విమర్శలు అవి వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము చాలా క్రూరమైనటువంటి ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితులలో వీళ్ళని అంతం చేద్దామనేటువంటి ఒక డేట్లు ప్రకటించిపోతున్న నేపథ్యంలో దాన్ని అర్థం చేసుకొని పంథాను మార్చుకొని ప్రజాస్వామిక పద్ధతులకు వద్దామని వాళ్ళు అనుకుంటున్న నేపథ్యంలో ఎన్కౌంటర్లు అనేటివి దేశానికి లేదా ఇక్కడ ప్రజలకి ఈ మన శాంతియుత వాతావరణానికి మంచివి కావు అనేది అయితే మనం తప్పకుండా చెప్పవచ్చు. ఇడ్మా ఎన్కౌంటరు బూటకం అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మరి దాని మీద న్యాయ విచారణ జరిపించి నిజంగానే అది ఎన్కౌంటర్ అయితే ఓకే, లేనప్పుడు వాళ్ళ మీద ఎవరైతే ఈ బూటకపు ఎన్కౌంటర్కు పాల్పడ్డరో, చట్ట వ్యతిరేక కార్యక్రమం చేసినరో వాళ్ళ మీద కూడా తప్పకుండా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఐ నాయకులతో పాటు అందరూ కూడా కోరుతున్న సందర్భం మనం చూస్తున్నాం. దీంతో పాటుగా ప్రజాస్వామ్య పంథాలోకి రావాలనుకున్న వారిని ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి విజయ్ గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి గారు, అలాగే చర్చలో పాల్గొన్న విజయ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.